డీటెయిల్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్లో ప్రారంభమైంది. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండగా భారీగా జనం తరలివచ్చి తమ గోడును అర్జీల రూపంలో అధికారులు ముందుంచుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. పలు రకాల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులతో విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా ప్రజావాణికి జనం పోటెత్తారు. ప్రజాభవన్కి వచ్చిన ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ప్రజావాణికి సంబంధించి ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అసలు అయితే మనం చూడొచ్చు, ప్రజా దర్బార్లో అయితే ఉన్నాము. ప్రజావాణి కార్యక్రమానికి అయితే కొంతమంది తరలి వస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి తెలంగాణ జిల్లాల నుంచి అయితే వాళ్ళకున్న ఇప్పుడు మనం కొంతసేపటి కింద అయినా చూడొచ్చు, దాదాపుగా 80 నుంచి 100 మంది నల్గొండ జిల్లా నుంచి కార్మికులు అయితే వచ్చారు. మధ్యాహ్నం భోజనం బిల్లులు క్లియర్ చేయాలంటూ గత 6 నెలల నుంచి అయితే ఇప్పటివరకు క్లియర్ చేయలేదంటూ అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే వాళ్ళు మన స్క్రీన్ మీద చూసుకున్నట్లు ఇప్పటికైతే లోపలికైతే వెళ్తున్నారు. అర్జీని ఇవ్వడానికి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగిన వీళ్ళు కార్మికులు వెంటనే బిల్లులు క్లియర్ చేయాలి అని అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇదే అంశంపై మరికొంతమంది అయితే మనతో దీని గురించి మాట్లాడడానికి అయితే అర్జీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ, చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది? మాది హుజురాబాద్ మండలం, కరీంనగర్ జిల్లాలో నేను ఉపాధ్యక్షురాలను. మాకు మేము 22 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నాం. ఆ వంటలో మాకు ఇప్పుడు 6 నెలల బట్టి బిల్లులు వస్తలేవు. 6 నెలల బట్టి మేము 6 నెలలు అయ్యాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం అన్న మాకు ఇంత మేలు చేస్తుంది అంటే ఆ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈ నెల దాటిపోయింది. మధ్యాహ్న భోజనం జోలి తిత్తలేదు, వార్తలు తిత్తలేరు. ఫ్రీ బస్ అంటారు, ఆ బస్ అంటాడు, పింఛన్లు అంటాడు. కానీ మరి మధ్యాహ్న భోజనం వంటలు చేస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మేము కూడా వేసినాం కదా సార్ ఓట్లు మీకు. మేము కూడా వేసి మేము ప్రభుత్వాన్ని మార్చుకోవాలని మేము కూడా వేసినాం. మరి మా అతిగతి చూడరా? మేము ఒక్కొక్కలము పొయ్యిలు ఊదలేక గుంతికలు ఆపరేషన్లు అయ్యి కళ్ళు పోయి కళ్ళద్దాలు పెట్టుకుని కళ్ళు కనబడని పరిస్థితులు ఉన్నాం. మమ్మల్ని ఈ 20 సంవత్సరాల బట్టి మమ్మల్ని గుర్తించలేరు. ఉద్యోగస్తులకైతే పింఛన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. కానీ మేము 20 సంవత్సరాలు చేసినా కూడా మాకు పింఛన్లు కాదు. కానీ మాకు ఆ జీతాలు కూడా గతి లేవు, జీతాలు కూడా ఇస్తలేరు. మీరు కూడా ఎలక్షన్ల ముందు 10,000 వేతనం ఇస్తాం మీకు మధ్యాహ్న భోజనంలో కానీ ప్రకటన ఇచ్చిర్రు. అది కూడా ఈ వరకు మా జోలేదు ఇస్తలేరు సార్. మీరు జోలు తీయకున్నా కూడా మాకు మధ్యాహ్న భోజనం బిల్లులేసి మాకు 1వ తారీఖు నాడు మాకు బిల్లులేసి మాకు జీతాలు పెంచినట్టు అయ్యేది ఉంటేనే మేము వంట చేస్తాం. లేకపోతే మధ్యాహ్న భోజనాన్ని మేము ఇన్ని రోజులు బట్టి నానా బాధలు పడ్డాము. 10 సంవత్సరాల బట్టి ఆ ప్రభుత్వమే అట్లా చేసిందంటే మీరు కూడా ఇట్లా చేస్తే ఎట్లా సారు? మమ్మల్ని చెర గుర్తించి ప్రభుత్వం మంచి చేయలేదంటారా? ఎందుకు? గత ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మధ్యాహ్న భోజనం జోలి ఇస్తలేదు. ఆ ప్రభుత్వమే పట్టించుకోలేదు. మాకు 30 రూపాయల జీతానికి మమ్మల్ని ఎట్టి సాకిరి చేసుకున్నది. మరి ఈ ప్రభుత్వం వస్తేనన్నా మమ్మల్ని గుర్తిస్తుందంటే ఎలక్షన్ల ముందు మీకు 10,000 ఇస్తాం మధ్యాహ్న భోజనంలోకి మేము అధికారంలోకి వస్తేనని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. మరి అది కూడా మమ్మల్ని కొంచెం గుర్తించి మాకు ఈ అయిన బిల్లులన్నీ వేసి మమ్మల్ని ఏమంటేనే చేస్తాం, లేకపోతే మొత్తం బంద్ చేసి ఎక్కడ అక్కడ కూర్చుంటాం సార్. మీరు పిరి బాసులు అంటారు, గీ లేని పిల్లలకు అన్నాలు పెట్టుర్రి. అన్నం పెడితే అది పుణ్యం. మేము పుణ్యం చేసుకుంటాను. పుస్తల కంచెలు అమ్ముకుంటాను, కమ్మల కంచెలు అమ్ముకున్నాం. మేము లేనోళ్ళం. మా పిల్లల కారం పొడితో పెట్టి మేము స్కూల్లో పిల్లలకు కూర అండి పెడతాను. అదొక్కటి ఆలోచించండి సార్. ఆలోచించి మీరు మాది సేరియా తీసుకొని మాకు అకౌంట్లలో డబ్బులు వేసి వండి పెడతాం. లేకపోతే మొత్తానికి పథకాన్నే తీసేయండి సార్. మమ్మల్ని అవస్థ పెడతారు సార్. మేము 20 సంవత్సరాలు బట్టి నానా అవస్థలు పడ్డాం. మీరన్నా జర గుర్తించి లేనోళ్లకు పథకాలు చెందాలన్నారు. మేము బీదాస్తున్నాం సార్. మాకు జీతా బత్తాలు వేస్తేనే మేము వంట చేస్తాం, లేకపోతే మొత్తం పని చేస్తాం. కాదమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎంతమంది వచ్చిండ్రు? అసలు స్కూల్లో సమస్యలు ఏంటి? అక్కడ ప్రధాన ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి? అక్కడ మాకు వంట రూములు లేవు సార్.
వంట రూములు లేవు, కాకపోతే నీళ్ల సౌలత లేదు, మాకు గ్యాసులు లేవు, గంజులు లేవు. అయినా కూడా మేము అన్ని ఇంటి నుంచి తెచ్చిపెట్టినాం. తెచ్చిపెట్టి ఇప్పుడు 6 నెలల నట్టి మేము హుజురాబాద్ నాది కరీంనగర్ జిల్లా. అయినా కూడా మేము 6 నెలల బట్టి ఓపికతో పెట్టినాం. 6 నెలలు బట్టి కూడా బిల్లు వేయలే. మాకు ఇవరకు ₹1 కూడా బిల్లు వేయలే. మేము అప్పులు తెచ్చిపెట్టినాం. ఆ అప్పులు కూడా ఇదివరకు వేయలేదు. మాకు జీతం అంటే పెంచిండ్రు 3,000. ఆ 3,000 కూడా ఇదివరకు ₹1 లేదు. మేము ఇప్పుడు బంద్ చేయదలుచుకున్నాం, అంతే బంద్ చేస్తాం. మేము 100 మంది అన్ని జిల్లాల నుండి వచ్చినాం. కొంతమంది బస్సులు దొరకక అక్కడనే ఆగిర్రు. పిరి బస్సులు చేయబట్టి చక్కగా మనుషులు వస్తలేరు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడనే ఆగిర్రు. మేము ఇప్పుడు 200-300 మంది వచ్చినాం. మేము అదే నిర్ణయం తీసుకుంటాం. రైట్, మనం ఇంకొకటి అయితే చూడొచ్చు. 317 జియో అనుకుంటా. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? ఎవరు 317 జీవోలో మేము అందరం కూడా వేరే డిస్టిక్, మా స్థానికత ప్లస్ మా స్పౌజ్ కి దూరంగా వేరే డిస్టిక్ అలాట్ చేయబడినవండి. ఈ రోజు మేము ముఖ్యంగా సెంట్రల్ స్పౌజ్ ఇష్యూ అంటే సెంట్రల్ స్పౌజ్ వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ లో ప్రాతినిధ్యం ఇవ్వాలని రిప్రజెంట్ చేయడానికి ప్రజావానికి వచ్చామండి. గతంలో వచ్చారా, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నారా? మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మేము వరంగల్ జిల్లా నుండి వచ్చామండి. ముఖ్యంగా సెంట్రల్ స్పౌజ్ ఇష్యూ గురించి రావడం జరిగిందండి. మాకు కూడా తగిన న్యాయం చేకూర్చాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. అవునండి, వేరే స్పౌజ్ అయితేనేమో వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, రివర్స్ స్పౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, స్టేట్ వాళ్ళకి. మాకెందుకంటే మా స్పౌజ్ వాళ్ళకి అక్కడ ఆఫీసెస్ ఉండవు కాబట్టి మాకే ఇవ్వాల్సి వస్తుంది స్పౌజ్. అందుకే వాళ్ళతో పాటు మాకు కూడా సెంట్రల్ వాళ్ళకు కూడా స్పౌజ్ వర్తింపజేయాలని కోరడం జరిగిందండి ఇక్కడ. రైట్, చూడొచ్చు. ప్రస్తుతం అయితే ప్రజావాణి దగ్గర అయితే ఎందుకంటే వాళ్ళకి సమస్యలు ఉన్న సమస్యలు అయితే తీసి అడగడానికి, అర్జీ ఇవ్వడానికి అయితే ప్రస్తుతానికి ప్రజా దర్బార్లోని ప్రజావాణి కార్యక్రమానికి అయితే వచ్చారు. ఓవర్ టు స్టూడియో పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే ప్రజాభవన్కి అయితే ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ అర్జీలను సమర్పించేందుకైతే చాలా మంది ప్రజలు అక్కడికి వస్తున్నారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఈ అర్జీలను స్వీకరిస్తారు కాబట్టి ఈ సమయంలో చాలా మంది ప్రజలైతే తమ సమస్యలకు సంబంధించి అర్జీలు పెట్టుకునేదానికైతే రావడం జరిగింది. ఇప్పటివరకు లైవ్ చూసాం.